ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ 1 2, 2 3, 3, 3 7 7 7 7 7 అండ్ సో ఆన్ అప్ టు ఎన్నిసార్లు 7 టైమ్స్ ఉంది. అలాంటప్పుడు యావరేజ్ కనుక్కోవాలి. యాక్చువల్గా సిడిఎస్లో అడిగింది ఈ క్వశ్చన్ కాదు, ఇది క్వశ్చన్. 1 2 3 4 5 6 7 8 9 10 7 8 9 10. ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. ఇది సిడిఎస్ ఎగ్జామినేషన్లో అడిగింది. ఇది ఫోర్త్ రో. అలా మనకు 8th రో సమ్ కనుక్కోవాలి. 8th రోలో ఉన్న ఈ వాల్యూల మొత్తము కూడా ప్లస్ చేసి సమ్ కనుక్కోవాలి. ఇది ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. 1 2, 3 4 5 6 7 8 9 10 అండ్ సో ఆన్ అప్ టు 8వ రోలో ఈ వాల్యూలను అన్నీ యాడ్ చేసిన తర్వాత మనము సమ్ కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 5 6 7 8 9 అలా సమ్ ఆఫ్ వాల్యూస్ ఇన్ 5th రో చెయ్యాలి. ఇది కూడా ఇంకో ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. సమ్ ఆఫ్ వాల్యూస్ ఇన్ 5th రో. 1 2 3 4 5 6 7 8 9 10 అలా మొత్తం 8 రోలు ఉన్నాయి. 8వ రోలో ఉన్న వాల్యూలనన్నీ కూడి 8వ రోలో ఉన్న వాల్యూలన్నీ కూడి ఆన్సర్ చెప్పాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్లను ఆ మోడల్ నుంచి సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటి అనంటే 1 2 3. ఒకసారి ఈ ఎలిమెంట్స్ చూడండి సార్. చిట్ట చివరి ఎలిమెంట్స్ చూడండి, మనకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ రో దేంతో ఎండ్ అవుతుంది? 1తో ఎండ్ అవుతుంది. సెకండ్ రో దేంతో ఎండ్ అవుతుంది? 3తో ఎండ్ అవుతుంది. థర్డ్ రో దేంతో ఎండ్ అవుతుంది? 6 తోటి ఎండ్ అవుతుంది. ఇక్కడేమో +2 పెరిగింది, ఇక్కడేమో +3 పెరిగింది, మళ్ళీ 4 పెరుగుతుంది 10, మళ్ళీ 5 పెరుగుతుంది, మళ్ళీ 6 పెరుగుతుంది, మళ్ళీ 7 పెరుగుతుంది, మళ్ళీ 8 పెరుగుతుంది. ఇక్కడేమో 5 పెరిగింది, ఇదేమో 6 పెరిగింది, ఇదేమో 7 పెరిగింది, ఇదేమో 8 పెరిగింది. సెకండ్ రో ఎండ్ వాల్యూ కావాలంటే 2 పెరిగింది. థర్డ్ రో పెరగాలంటే ముందున్న వాల్యూకి 3 పెరిగింది. ఫోర్త్ కావాలి అని అంటే రైట్ 4 పెరిగింది. దాని తర్వాత 8th రో కావాలి అని అంటే రైట్ 8 పెరిగింది. అంటే ఈ వాల్యూ ఎంత? 36. 7వ వాల్యూ ఎంత? 28. ఇది 28 అవుతాయి, ఇది 29. 29 నుంచి 36 వరుస సంఖ్యలు, దాన్ని కూడాలి మనం. అంటే 29 30 31 32 33 34 అండ్ సో ఆన్ అప్ టు 36. మొత్తము 8 సంఖ్యలు ఉన్నాయి. n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఇది ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. అందరికీ అర్థమైందా? రైట్, అందరికీ అర్థమైందా? వీడియో కరెక్ట్గా లేదా? దయచేసి మిగతా అందరూ కూడా రిప్లై చేయండి సార్. వీడియో కరెక్ట్గానే ఉంది కదా? నాకు తెలిసి రైట్ వీడియో కరెక్ట్గానే ఉంది. ఒకసారి చూసుకోండి సార్. ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్ సిరీస్ సార్. ఫస్ట్ రో ఏమో 1తో ఎండ్ అయింది, సెకండ్ రో ఏమో మనము ఇలా చూస్తున్నాము. కొంతమంది ఫస్ట్ రోలో 1 ఎలిమెంట్, సెకండ్ రోలో 2 ఎలిమెంట్స్, 3వ రోలో 3 ఎలిమెంట్స్, 8వ రోలో 8 ఎలిమెంట్స్ అని కూడా చూస్తారు. కొందరు ఇలా సాల్వ్ చేస్తారు, నేను ఇలా సాల్వ్ చేస్తున్నాను డయాగ్నల్గా. ఎందుకు సార్ అని అంటే ఈ సిరీస్ గొప్పతనం మీకు చెప్పాలనుకుంటున్నాను. 1 3 6 10 15 21 28 36 రైట్. ఇంకోటి ఇలా కూడా చేయొచ్చు. అలా చేస్తే అందరూ ఫస్ట్ రోలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ రోలో 3, సెకండ్ రోలో 2, 3వ రోలో 3, 8వ రోలో 8.
అలా కూడా చేయొచ్చు. ఇదేమో 2 పెరిగింది, ఇదేమో 3 పెరిగింది, 4 పెరిగింది, అలా 8వ రోలో 8 పెరిగింది, 7వ రోలో 7 పెరిగి రైట్. ఇది 28. ఆర్ యు ఆల్ విత్ మీ? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఓన్లీ ఎండ్ వాల్యూలు మాత్రమే చూస్తున్నాను. ఇది 1, ఇది 2 పెరిగింది, ఇది 3 పెరిగింది, ఇది 4 పెరిగింది. రెండో రో ఎండ్ వాల్యూ కావాలంటే ఫస్ట్ రో ఎండ్ వాల్యూకి 2 యాడ్ చేయండి. మూడో రో ఎండ్ వాల్యూ కావాలంటే రెండో రో ఎండ్ వాల్యూకి 3 యాడ్ చేయండి. నాలుగోది కావాలంటే 6 + 4. 8వది కావాలి అని అంటే ఒకటో దాంట్లో ఎండ్ వాల్యూ, రెండో దాంట్లో ఎండ్ వాల్యూ, మూడో దాంట్లో ఎండ్ వాల్యూ, అలా 8వ దాంట్లో ఎండ్ వాల్యూ. ఇది 36. ఇదేమో 28, కంటిన్యూయేషన్ ఇది 29. ఫస్ట్ రోలో 1 ఉన్నది, సెకండ్ రోలో 2, 8వ రోలో 8 వాల్యూస్ ఉన్నాయి. 8/2 × 29